హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి వినాయక చవితి తర్వాత రోజు నేను దేవుణ్ణి ఎలా ఎత్తిపెట్టి ఎలా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా నిమజ్జనానికి వెళ్ళామన్నమాట. అంటే ఇంట్లో ప్రతి సంవత్సరం ఇంట్లోనే బకెట్లో వేసేస్తాను. అవి వచ్చేసి కింద ఎవరు తొక్కని ప్లేస్లో వేసేస్తారనమాట. ఈసారి అలా కాకుండా కాలువ, అంటే మా ఊరి చివర చిన్న కాలువ అనేది ఉంది, అక్కడికైతే వెళ్ళి నిమజ్జనం చేశాను అనమాట. ఇంకోండి మార్నింగ్ అయితే ఇక్కడ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేసేసాను. నార్మల్ రూమ్స్ అవి వచ్చేసి నార్మల్గా చీపురుతో అయితే తుడిచేసాను. కానీ దేవుడి దగ్గర మాత్రం మనం చీపురు పెట్టకూడదు కదా, అందుకని మన దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్తో అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ఇంక ఇక్కడ వచ్చేసి దీపం వెలిగించుకోవడానికి వత్తులు అన్ని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఇలాగ రెండో రోజు కూడా ఇలాగ దీపం అనేది వెలిగించేసుకొని దీపం అనేది కొండెక్కిన తర్వాత నేను మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాను అనమాట. అంటే నిమజ్జనానికి ఒక కవర్లో అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాను. ఫ్రూట్స్ అవి మాత్రం మేమే ఉంచుకుంటాము. ఎప్పుడైనా ఈ సంవత్సరం అయితే కొన్ని తెచ్చుకున్నానండి. ఒక 3 రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ కొంచెం స్పెషల్గా తెచ్చుకున్నాను అంతే, నార్మల్గా. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గ్రేప్స్, ఆరెంజ్లు అయితే 2 రకాలే, ఒక రకమే తెచ్చాను కదా. లాస్ట్ ఇయర్ అయితే మోసంబి, ఇవన్నీ చాలా రకాలు తెచ్చాను అనమాట. అంటే బయట ఎవరికన్నా ఇద్దామని చెప్పి. ఈసారి అయితే ఒక 2-3 రకాలు తెచ్చుకున్నాను, మ్యాక్సిమం మేము తినే వరకే. ఇంకా మేము బయటకు వెళ్ళి ఇచ్చేటప్పటికి వారాలు కుదరట్లేదు, అంటే మంగళవారం వస్తుంది, ఆ టైంలో మనం ఎవరికి ఇవ్వం కదండి, అంటే బయట. ఇంకా అలాగే ఈసారి అయితే నేనే ప్రత్యేకంగా ఇంట్లోకే అని చెప్పేసి 2 రకాలే తెచ్చుకున్నాను అనమాట. దేవుడికి అయితే ఇలా పెట్టేశాను. మా ఇంట్లో అయితే పాలవిల్లు ఆనవాయి లేదంట, అంటే మా అత్తయ్య గారు పెట్టుకోలేదంట. ఇంక అందుకని నేను అయితే పెట్టుకోవడం లేదు. నార్మల్గా ఫ్రూట్స్ అయితే అక్కడ పెట్టేసి మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళకైతే పాలవిల్లు ఆనవాయి ఉంది. పొద్దున్న లేవగానే మా నాన్నగారేమో బైక్ అన్నీ కడుక్కుంటే మేమేమో మా సైకిల్ కడుక్కునే వాళ్ళము. నేను మా తమ్ముడు పోటీగా కడుక్కొని మంచిగా వాటికి మళ్ళీ ఆయిల్ పెట్టకపోతే తుప్పట్టేస్తాయి కదా, ఆయిల్ పెట్టి అలా చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా వాటికైతే బొట్టలు పెట్టేసుకునే వాళ్ళము. ఇంకా ఇంట్లో డైలీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ధూపం వేస్తుంటే మా వినాయకుడు ఎంత కలగా ఉన్నాడో. ఇంకా ఇలాగా పూజ అనేది కంప్లీట్ అయిపోయాక, ఇంట్లో కూడా పూజ అనేది అయిపోయాక టిఫిన్ అనేది రెడీ చేసేసాను. ఈరోజు వచ్చేసి ఉప్మా చేశానండి, సింపుల్గా. ఇంకా నేను అన్నీ చేసుకునేటప్పటికి ఇక్కడ వచ్చేసి దీపం అనేది కొండెక్కుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా జాయిగా ఏదైతే దీపాలు కొండెక్కాయో ఆ కత్తులను అయితే తీసి ఇలాగా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. చెప్తున్నాను కదండి స్టోరీ. అయితే మా చిన్నప్పుడు అయితే మేము సైకిల్ అయితే కడుక్కునే వాళ్ళము. మా తమ్ముడు నేను పోటీగా కడిగేసుకునే వాళ్ళం అనమాట. నేను ఫస్ట్ అని చెప్పి. తర్వాత స్నానం అన్నీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత మా అమ్మ ముందే క్లీన్ చేసుకున్న తర్వాత తలుపులు ఇవన్నీ క్లీన్ చేస్తుంది కదా, తడిగొట్టు పెట్టి బొట్లు పెట్టే బాధ్యత అయితే నాదనమాట. అంటే గంధం రాసి, అంటే 3 గీతలు గంధం కింద ఇట్లా వినాయకుడికి ఇష్టం కదా, 3 అడ్డగీతలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు అలా పెట్టేదాన్ని అనమాట. చాలా మా ఇంట్లో ఒక 6-7 తలుపులు ఉండేవి. దానికి అన్నిటికి అలా పెట్టుకొని వచ్చేదాన్ని అనమాట. ఇంకా అవన్నీ అయిపోయాక మా డాడీ మా తమ్ముడు ఏమో వచ్చేసి పాలవిల్లి రెడీ చేయడం అనమాట. దానికైతే పసుపు రాసి మంచిగా కడిగేసి పసుపు రాసి బొట్లయి పెట్టేవారు. నేను గడపలో ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్కి అయితే కడిగేసి పసుపు రాసి బొట్టలు పెడితే మా డాడీ తాడు పేనేవారు అనమాట. పేనేసి ప్రతి పండుకి తాడు కింద కట్టేవారు అనమాట. చాలా రకాల పండ్లు తెచ్చేవాళ్ళం మేము. యాపిల్, జనపొత్తులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ వాటికన్నీ ముచ్చుకలు తీయకుండా వాటిని ముచ్చుకలతో పాటు తాడు కట్టేవాళ్ళం అనమాట పాలవిల్లికి. చాలా బాగుండేదండి, పాత రోజులు ఎంత బాగుండాయో. ఇంక ఇదిగోండి కాలువ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా పత్రి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలిపేశాను కాలువలో. ఇంక ఇప్పుడు వచ్చేసి మా వినాయకుడిని కూడా కాలువలో కడిపేశాను అనమాట. ఇంకా వ్రతాలు ఇవన్నీ అయిపోయినాయి కదండి. ఇంకా లంచ్ అయితే చేసేసాక ఇక్కడ వచ్చేసి సినిమాకి అయితే వెళ్తున్నాము. నాని సినిమా అనమాట, సరిపోదా శనివారం. ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. స్టోరీ మొత్తం అసలు ఒక్క సాంగ్ కూడా లేదంటే నమ్మండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తప్ప. అంటే
హీరోయిన్కి హీరోకి ఒక్క సాంగ్ కూడా లేదనమాట. చాలా బాగుంది మూవీ. యాక్షన్ ఫిలిం అనమాట. ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు మనకి. కానీ హీరో సీక్వెన్స్ వచ్చినప్పుడు, అంటే హీరో ఎంట్రీ ఇలా ఫైటింగ్ చేసేటప్పుడు మాత్రం మ్యూజిక్ హైలైట్. ఇంకా పిండి వంటలు అవన్నీ వలుగుతాయి కదా, ఆయిల్ మార్కులు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా సినిమాకి వెళ్ళొచ్చేసాక కొంచెం నీరసంగా అనిపించి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ అయితే ఇలాగా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూసారా విమ్ లిక్విడ్, ఇదైతే నేను స్టవ్ క్లీనింగ్ అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఆయిల్ మరకలు ఏమున్నా సరే చాలా బాగా క్లియర్గా అవుతాయి అనమాట. అంటే జిడ్డు ఎక్కువ ఉన్న ప్లేస్లో మనం ఇది పెడితే బాగా అవుతుందన్నమాట. ఒక్కసారి ఎవరైనా జిడ్డు ఉంటుంది పోవట్లేదు, ఆయిల్ మరకలు పడుతున్నాయి అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఇలాగ ఒకసారి విమ్ లిక్విడ్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, కిచెన్ని ఇట్లా నూనె వస్తువులు తుడచడానికి సడన్గా ఒలిగిపోయినప్పుడు అలాంటి వాటికి కూడా నేను ఈ విమ్ లిక్విడ్ హాట్ వాటర్లో విమ్ లిక్విడ్ వేసుకొని కడుక్కుంటాను అనమాట. అంటే టిష్యూ పేపర్లు ఇంకా వాడుతూ ఉంటాను కదండి, వైప్స్ కూడా నేను హాట్ వాటర్లో ఇలా విమ్ లిక్విడ్ వేసి డిప్ చేస్తాను. ఇంకా క్లాత్స్ ఇవన్నీ చాలా బాగా నీట్గా అవుతాయి అన్నమాట. ఇంకా కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, అదైతే మెయిన్ అనమాట. దాని మీద కూర మరకలు ఇవన్నీ పడుతూ ఉంటాయి. నేను డైలీ ఇలా తుడవకపోయినా వెట్ వైప్స్ చూపించాను కదండి, దాంతో అయితే వైప్ చేసేస్తాను. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఇలాగ డీప్ క్లీన్ అనేది చేసుకుంటాను అనమాట. ఆ బర్నర్స్లోకి ఎక్కువ వాటర్ పోకుండా చూసుకోవాలి మనం క్లీన్ చేసుకున్నప్పుడు. ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే మనకి వెంటనే మనము ఆన్ చేసుకోవడానికి ఉండదన్నమాట, అవి చల్లారేదాకా. సడన్గా పిల్లలు ఏమన్నా అడిగితే చేయడానికి వీలుగా ఉండడానికి కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ కాలం కూడా ఉంటాయన్నమాట. ఇలా అయితే నేనైతే స్టవ్ క్లీనింగ్ ఇంకా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా మా పాప, నేను ఏ వస్తువు తీసుకుంటే దాన్ని అయితే తీసేసుకొని ఆమె కూడా ట్రై చేసేస్తుంది. ఆడపిల్లలు అంటే ఇంతేనేమో, మా పాప అయితే ముందుంటుందండి నేనేం చేసినా చేద్దామని చెప్పేసి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి వాటర్ వైప్స్ చేస్తూ ఉంటే తన కూడా తీసేసుకొని ఇంకా ఇలా లాగుతుందనమాట వాటర్ని. నాకు కావాలి వెళ్ళిపోమ్మా నువ్వు ఆడుకో అంటే మళ్ళీ వచ్చేసింది. చూసారా, క్లీన్ చేసేసానమ్మా అయిపోయింది అన్నా సరే విందు. మా డైలీ రొటీన్ అంటే ఈ విధంగానే ఉంటుంది. నేను క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వైప్స్ కూడా తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్ అది తుడుస్తాను అని చెప్పేసి తుడుస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం తనకేమీ రాదు, నార్మల్గా అలా ఆడుకుంటుంది అంతే. నేను మామూలుగా ఒక్కొక్కసారి అయితే ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి బాగా జిడ్డుగా ఉన్నప్పుడు వద్దమ్మా క్యాక్ ఉంది మళ్ళీ తనకేమన్నా అంటుకుంటుంది అని చెప్పేసి వద్దు అంటే వింటుంది మాట. ఒక్కొక్కసారి అయితే ఏడుస్తుంది, అప్పుడైతే మంచిగా చెప్పడం అంతే. ఇదిగోండి నా స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎవరికైనా మోటివేషన్గా అనిపిస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్. ఇదన్నమాట నేను వినాయక చవితి తర్వాత రోజు చేసుకున్న క్లీనింగ్ ఇంకా నిమజ్జనము బ్లాగ్ అనమాట. ఎవరికైనా మోటివేషన్గా ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.